తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా లిస్టు హాఫ్ సెంచరీకి చేరిపోయింది. చంద్రబాబు మైండ్లో ఉన్న పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేల సంఖ్య అయితే కొందరైతే పెన్షన్ల పంపిణీకి కూడా వెళ్లడం లేదు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అధినేత రియాక్షన్ ఎలా ఉండబోతుంది? జనంలో తిరగండి, యాక్టివ్గా ఉండండి, సమస్యల్ని పట్టించుకోండి. ఇది తరచూ ఎమ్మెల్యేలకు చంద్రబాబు చెప్పే మాట. కానీ చాలామంది అధినేత మాటల్ని చెవికి ఎక్కించుకోవడం లేనట్లు కనిపిస్తోంది. తాజాగా 48 మంది ఎమ్మెల్యేల పనితీరు ముఖ్యమంత్రికి విసుగు తెప్పించింది. కనీసం పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కూడా ఎమ్మెల్యేలు కొంతమంది పాల్గొనడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని జనంలోకి వెళ్లాలని చెబుతున్నారు చంద్రబాబు. కానీ ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉంది? అధికారిక కార్యక్రమం అయినా, పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమం అయినా ఎమ్మెల్యేలు కొంతమంది పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. సీఎం పదే పదే చెబుతున్నా కూడా వారి వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు ఉండకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 48 మంది ఎమ్మెల్యేల వైఖరిపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు. వీరిలో యార్లగడ్డ వెంకట్రావు, కావ్య కృష్ణారెడ్డి ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే చాలా అంశాల్లో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలపై అసంతృప్తిగా ఉన్నారు. వీటికి తోడు ఇప్పుడు పెన్షన్ల అంశం కూడా కలవడంతో అసంతృప్తి మరీ ఎక్కువైంది. ఇలాంటి వారు లిస్ట్ సిద్ధం చేసి పెట్టుకున్న చంద్రబాబు వారికి స్పెషల్ క్లాస్ తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇప్పటికే వారి నుంచి వివరణ కూడా కోరారు అధినేత. ఇటు కార్యకర్తల విషయంలో కూడా కొందరు ఎమ్మెల్యేల వైఖరి సరిగా లేదని ఫిర్యాదులు అందాయి. దీంతో త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం. అప్పటికైనా వారిలో మార్పు వస్తుందా? చంద్రబాబు ఏం చేయబోతున్నారన్నది చూడాలి.